వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మమత. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు లింగమనేని శివరామ ప్రసాద్ సార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముందుగా మనకి ఈ బెజవాడకి సంబంధించి చూసుకుంటే ఈ కేశినేని నాని చిన్ని ఈ ఇద్దరి సోదరుల వివాదం ఏంటంటారు అసలు? అంటే మీ ఉద్దేశం ఏంటి? సోదరుల వివాదమా లేకపోతే రాష్ట్ర వివాదమా? మీరు ఎలా అంటున్నారో, ఇప్పుడు మీరు ఎలా అయితే అనుకుంటున్నారో, అంటే ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో మేము అదే విధంగా అనుకుంటున్నాం. ఎవళ్ళు ఆరోపణ చేశారు లేకపోతే ఎవరి మీద ఆరోపణ చేశారు అనేది అది ఇమ్మెటీరియల్. ఆరోపణ ఏ విషయంలో ఆరోపణ జరిగింది, ఆ విషయంలో దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, దాన్ని బట్టి మనం ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఇక్కడ ఏంటి జరిగింది. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఆయన్ని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆయన చెప్పినట్టు ఈయన లిక్కర్ స్కామ్ జరిగింది. దాదాపు 90,000 కోట్ల రూపాయల హవాలా కాదు, 90,000 కోట్ల రూపాయల ట్రాన్సాక్షను డిజిటల్ కాకుండా డబ్బు రూపంలో జరిగింది. అంటే డిజిటల్ పేమెంట్స్ అనేది పెట్టకుండా ఏది మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. దాంట్లో కిక్ బ్యాక్స్ వచ్చినాయి, వీళ్ళ వాటాలు వీళ్ళకి వచ్చినాయి. ఆ వచ్చిన నల్లధనాన్ని ఇటువంటి కంపెనీల ద్వారా వేరే చోరకి రౌటింగ్ చేసి వాటిని బయటికి పంపించి లేకపోతే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో పెట్టి వాటిని వైట్ చేశారు అనేది ఆరోపణ. ఈ ఆరోపణకు వచ్చేటప్పటికి ఏంటి, ఇక్కడ అన్నదమ్ముల ఆస్తి తగాదా కాదు, లేకపోతే ఊళ్ళో ఎక్కడా కూడా చేనుగట్లు తగాదా కాదు. అక్కడ ఒక పెద్ద స్కామ్. ఏం చెప్తున్నాం ఇప్పుడు, తెలుగుదేశం పార్టీని ఏం చెప్తుంది, అతిపెద్ద స్కాము. అక్కడేదో ఢిల్లీలో జరిగిందేమో 1,000 కోట్లే, ఇక్కడ 1,00,000 కోట్లు, దాదాపు 20-25,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. డబ్బులు పక్క దారి మళ్ళిందని కదా, దాని మీదే కదా ఇప్పుడు రాజకాశ్ రెడ్డిని, దిలీప్ పైలా వీళ్ళందరిని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. మరి అటువంటి సమయంలో దానికి సంబంధించిన ఆరోపణ వస్తే అది దానికి సంబంధం ఉంటుంది, కానీ ఆ విషయాన్ని అన్నదమ్ముల కొట్లాటలాగా తీసి దాన్ని తక్కువ చేయడానికి వీల్లేదు. అది ఆ ఇష్యూకి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి మాట్లాడాలి తప్ప అక్కడ ఏ వ్యక్తి మాట్లాడాడు, ఆరోపణ చేసిన వ్యక్తికి ఆరోపణ చేయించుకున్న వ్యక్తి మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి అనేది మనకు అనవసరం. అది సెకండరీ. అసలు ఆ చేసిన ఆరోపణ ఏంటి, దాంట్లో నిజాలు ఏంటి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు దేనికైనా మనం ప్రైమా ఫైసి అంటాం. ఏదన్నా ఒక కేసు కానీ దేనికైనా ప్రైమా ఫైసి అంటే ప్రాథమిక ఆధారం. ఇక్కడ కేశినేని నాని గారు చేసిన ఆరోపణకి ప్రాథమిక ఆధారం ఉంది. ప్రాథమిక ఆధారానికి సంబంధించిన వీళ్ళిద్దరి మధ్యలో వ్యాపార సంబంధాలు ఉన్నాయనే విషయంలో ఆయన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా చూపించారు. నాని ఆరోపణలు చేసిండు కరెక్టే. నాని ఉన్నది వైసీపీ పార్టీలోనే జరిగింది, ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచే జరిగింది. ఈయన చిన్ని టీడీపీ పార్టీకి సంబంధించిన ఆయనకు ఎలా కుదిరింది అనుకోవచ్చు. అదే కదా ఇప్పుడు అందరూ మిస్గైడ్ అవుతుంది. ఎక్కడంటే అసలు ఆయన టీడీపీ పార్టీలో, నేను వైసీపీ పార్టీలో లేను అని చెప్పి కిందసారే ఏదో ఒక విషయంలో ఆంధ్రజ్యోతిలోనూ ఏబిఎన్లోనూ ఒక ఇది వచ్చినప్పుడు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే ట్విట్టర్లో. అంటే దాన్ని కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. మీడియా ఏం చేస్తుందంటే కొంతమంది కన్వీనియంట్గా ఇగ్నోర్ చేస్తున్నారు. అతను ఇవాళ ఏ పార్టీలోనూ లేడు, ఏ పార్టీకి సంబంధం లేదు. అదే రోజు ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అదే నెలలో 10వ తారీఖున వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి నేను రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, నేను విరమించుకుంటున్నాను, ఏ పార్టీకి సంబంధం లేకుండా న్యూట్రల్గా ఉంటానని చెప్పేసి వచ్చానని చెప్పి ఆయన తన సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పారు. మరి అటువంటిప్పుడు పార్టీ అని ఎట్లా అంటారు? పార్టీ కాదు కదా. మరి అటువంటి పార్టీ సంబంధం ఏముంది ఇక్కడ? వైసీపీ పార్టీకి సంబంధం ఏముంది? పార్టీకి సంబంధం ఉంటే ఆ పార్టీ వాళ్ళ మీద ఆరోపణ చేయడు కదా. అది కరెక్టే, అది ఓకే, అది పక్కన పెడితే ఈ చిన్ని టీడీపీకి పార్టీకి సంబంధించిన ఆయన కదా. అవును. మరి ఈ కసిరెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరు ఎక్కడ కలిసారు అనుకోవచ్చు. అదే కదా ఇప్పుడు ఇక్కడ అదే నేను ఇందాక అంత ప్రైమా ఫైసి అనేది ఏంటంటే, ఇప్పుడు ఆధారాలు ఎక్కడ బయటకు వచ్చినాయి మీకు, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, తర్వాత కేశినేని శివనాథ్ చిన్ని గారు,
ఆయన భార్య కేశినేని జానకి లక్ష్మి గారు ఎవరు, వీళ్ళ ముగ్గురు పార్ట్నర్స్గా ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అనేది ఒకటి స్థాపించారు 2021లో. అది ఏది గచ్చిబౌలిలోనో ఎక్కడో ఏదో ఒక అడ్రస్తో పెట్టారు. అదే సమయంలో ఇప్పుడు ఆ టైంకి దాంట్లో పాటు ఇంకొకటి ఉంది. ఎవరు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే ఆయన క్లోజ్ ఏడీ ఇప్పుడు అరెస్ట్ అయ్యి ఉన్నాయన దిలీప్ పైలా, వాళ్ళిద్దరూ కలిపి ఇషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది. ఈ రెండు కూడా ఒకే అడ్రస్లోనే, ఒకే ఇంటి అడ్రస్. ఈ రెండింటికి సంబంధించిన ఈమెయిల్ అడ్రస్లు కూడా ఒకటే ఉంది. అది కదా ఇప్పుడు ఈయన ఎస్టాబ్లిష్ చేసింది, కేసీఆర్ నాని గారు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, ఒకే అడ్రస్లో ఉన్నాయి, ఒకే దాంట్లో ఉన్నాయి, రెండు కంపెనీలు ఒకటే. కాబట్టి దీంట్లో మీకు ఈ ఎవరైతే ఈ రాజశేఖర రెడ్డి అని ఆయన ఉన్నాడో ఆయన ఈ లిక్కర్ స్కామ్లో నిందితుడు. మీరు ఇక్కడ ఈ ప్రాజెక్ట్స్ పెట్టి దానికి సంబంధించిన డబ్బులన్నీ ఏది ఆ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ద్వారా వేరే వేరే విధానాల ద్వారా మీరు బయటికి పంపించారు, అలాగే హవాలా ట్రాన్సాక్షన్ చేశారు. కాబట్టి దీని మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు గారు అడిగారు. ఇక్కడ మీకు రెండు ప్రశ్నలు. సరే, ఆయన చిన్ని గారు చెప్పాడు ఏమని, నేను ఆ తర్వాత అప్పుడు ఆయన డినైట్ చేయలేకపోయాడు, ఎందుకంటే చేయడానికి అవకాశం లేదు ఇక్కడ, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. నేను 2021 తర్వాత ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలనుకున్నానో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారితో సంబంధాలు లేవు, తెంచుకున్నాను అన్నాడు. అంతవరకు ఓకే, తెంచుకున్నాడు. కానీ 2021 వరకు అంటే ఈయన చిన్ని గారు ఏమంటున్నారు, నేను మొదటి నుంచి తెలుగుదేశమే, మా అన్నని గెలిపించినప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళి నేను అక్కడే ఉన్నాను, పనిచేశాను, పార్టీకి పనిచేశాను అని. ఓకే, ఇవన్నీ ఉన్నాను అంటున్నారు. దాన్ని మనం వివాదమో లేకపోతే అవునో నిజమో కాదా అనేది మనకు అనవసరం. దాన్ని అసలు చర్చించక్కర్లా. ఆయన చెప్పాడు, చెప్పింది ఒప్పుకుందాం. మరి అటువంటప్పుడు 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన బినామీ అని పిలువబడే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అక్కడ ఏది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఐటీ సలహాదారుగా ఉన్న సమయంలో ఆయనతో ఈయన ఎందుకు కాంటాక్ట్ పెట్టుకున్నాడు? ఇక్కడ ఇది ప్రశ్న. అప్పటికి ఆయన దాంట్లో ఉన్నాడు, ఈయన టీడీపీ అని చెప్తున్నారు. కానీ ఆ సమయంలో ఎందుకు ఆ కనెక్షన్ వచ్చింది? అదొకటి ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు కనెక్షన్ లేదన్నారు కదా, 2023లో సబ్మిట్ చేసిన ఐటీ రిటర్న్స్లో కూడా ఆయనకి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అలాగే కేశినేని జానకి లక్ష్మి గారు ఇద్దరు పార్ట్నర్స్గా ఉన్నారు. అంటే మీరు తప్పుకున్నారు, మీ భార్య ఉన్నారు. మరి దాన్ని ఏ విధంగా మీరు డినై చేస్తారు? నాకు సంబంధం లేదని ఏ విధంగా అంటారు? ఇక్కడ ఇప్పుడు అంటున్నారు కదా, నేను తప్పుని బయటకు వచ్చాను అన్నారు. మరి మీ ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు కదా. అదే కదా, ఇప్పుడు వైఫ్ ఉన్నా హస్బెండ్ ఉన్నా ఎవరున్నా ఇప్పుడు ఎవరన్నా ఒకటే. అక్కడ అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండు నిరూపణ అయినాయి కదా. అంటే దాంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిరూపణ అయింది. మరి ఇక్కడ వచ్చింది ఏంటంటే ఈ 90,000 కోట్లు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిన దాంట్లో ఈ మొత్తం అంతా ప్రతి దాన్ని ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడు. ఎవరి బాక్స్ వాళ్ళకి సర్దేసి వాళ్ళకి ఇచ్చేవాడు, ఎక్కడిదక్కడ సర్దుకున్నారు, డబ్బులన్నీ సర్దారు అన్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు దీని ద్వారా ఏం జరిగింది? సరే, నాకు సంబంధం లేదు, నేను తర్వాత నాకు ఏమీ ఇది లేదు, మీరే ప్రూవ్ చేయమని అంటున్నారు కదా. మీరే ప్రూవ్ చేయమని అన్నప్పుడే కదా, ఇప్పుడు ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఈడీకో లేకపోతే ఒక దర్యాప్తు సంస్థకో అప్పగించాలి. ఆయన అడిగింది అది, అప్పగించమని అడుగుతున్నాడు. ఈడీకి అప్పచెప్పమంటున్నారు, లేకపోతే దర్యాప్తు చేయండి, ఇట్లా జరిగింది, ఇది అవునా కాదా? ఇక్కడ ఏంటంటే నిజం కాదు అనుకోండి, ఒకవేళ దర్యాప్తు చేసి నిజంగానే అంటే నాని ఫెయిల్ అవుతాడు కదా. ఎగ్జాక్ట్లీ. మీరు ఇవన్నీ ఊరికే ఆరోపణలు ప్రత్యారోపణలు, దగ్గర ప్రూఫ్ ఉంది అంటున్నాడు కదా నాని. అదే చూపించారు. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు చిన్ని కూడా టీడీపీ అనేసి చెప్పుకుంటున్నారు. మరి ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి కదా. మరి దీనిపైన టీడీపీ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇంకా అది ఇప్పుడు కేసీఆర్ నాని గారు
చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు, అవును దీని మీద యాక్షన్ తీసుకోండి అని. అవును అయితే నిన్న మినిస్టర్ గారు మాట్లాడుతా దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశారు, ఉమ్, ఏమి చర్య తీసుకోవాలి ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారని చెప్పాడు. ఉమ్, సరే, అది నిజమేంతో దాంట్లో ఏం తీసుకుంటారో ఏంటో వదిలేస్తే, ఉమ్, ఇక్కడ ప్రజల్లో అనుమానం అయితే వచ్చింది కదా, అవును ఇది ఏంటి అనేది వచ్చింది కదా. ఉమ్, ఇప్పుడు దాంట్లో నైతికత ఏంటి? ముందు చేశారా, వెనక చేశారా, ఆ తర్వాత చేశారా, ఎప్పుడు ఇది చేసినా ఎప్పుడు అది- చేసిందో వదిలేసి ఆ, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో మీరు సంబంధం లేదు అన్నప్పుడు, ఉమ్, మొదటి నుంచి టీడీపీనే అన్నప్పుడు ఇవన్నీ ఎక్కడ వాళ్ళతో కలిపి ఈ విధంగా చేయటంలో, తర్వాత కూడా ఆయన భార్య భార్య, కంటిన్యూ అవటంలో నైతికత ఎక్కడుంది, ఏ విధంగా సమర్థించుకుంటారనేది ఇక్కడ పాయింట్. అవును దీన్ని అందుకనే చాలామంది చాలా ఛానల్స్లో ఏం చేస్తున్నారంటే, కేసీఆర్ అని ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ఆరోపణ చేస్తున్నాడని చెప్పి తప్పుడు సమాచారం ఇది చేస్తున్నారు. అది ఏమవుతుంది, ఇప్పుడు సమాచారం అట్లా చేసి డైవర్ట్ చేసినంతలో ఏం అవ్వదు, ఉమ్, అది పెద్దగా ప్రజల మీద ప్రభావం చూపించదు. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే, ఎంత తప్పు చేసినా, ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఘోరంగా పరిపాలించాడు, అట్టర్ ఫ్లాపు ఇది అయ్యింది. పరిపాలన అంటే కూడా ఆయనకి 39% పైన వచ్చింది ఓటింగ్. అవును అలాగే తెలుగుదేశం పార్టీ మొత్తం 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు కూడా, ఇది 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి దాదాపు 39.5% వచ్చింది ఓటింగ్. ఉమ్, అంటే ఓ 40% అటు, ఓ 40% ఇటు. మీరు ఏం చేసినా సమర్థించేవాళ్ళు ఉండొచ్చు, ఉన్నారు. లేకపోతే మీరు ఏం చేసినా మీకు ఓటేసేవాళ్ళు ఉండొచ్చు, మీరేం చేసినా మీ వెనకాల నడిచేవాళ్ళు ఉండొచ్చు. ఉమ్. కానీ ఆ మిగిలిన 20% ఉన్నారు కదా, ఉమ్, ఆ 20% పరిస్థితి ఏంటి? మీరు చెప్పినవి అన్నీ నమ్మరు గుడ్డిగా, అవును మీరు చెప్పిన దాన్ని విశ్లేషణ చేస్తారు, ఉమ్, పరిపాలన విశ్లేషణ చేస్తారు, మంచి చెడులను బేరీ చేసుకుంటారు, మీకును గత ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ ఈ కంపేర్ చేసుకున్నప్పుడు దాన్ని బట్టి వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకుని, న్యూట్రల్గా ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, అవును సొంతంగా నిర్ణయాలు తీసుకుని చేసే మేధావి వర్గం, అలాగే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ, ఉమ్, ఈ న్యూట్రల్గా ఉండే పర్సన్స్ కానీ, లేకపోతే మంచిని పార్టీలకు అతీతంగా మనం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళు కానీ, ఉమ్, వాళ్ళని మెప్పించలేరు కదా మీరు ఇటువంటి ఆర్గ్యుమెంట్లు చేసి. వాళ్ళని మెప్పించాలంటే మీరు దాని మీద ఒక యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకుని దాన్ని ఈ చెప్పిన ఆరోపణలు తప్పు, ఉమ్, మా ఎంపీది అది కాదు, ఈ ఆరోపణలు తప్పు, ఈ సో అండ్ సో వ్యక్తి కేసీఆర్ అని ఆయన చేసిన ఆరోపణలు తప్పు, దాంట్లో ఏం పసలేదు, ఉమ్, ఇదిగో మేము దర్యాప్తు చేసాం అన్న రోజున మీకు ఫేవరబుల్గా వస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ నాని దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా. అది ఆ ప్రూఫ్స్ అంటే అవి ఎవరిలో ఏ ప్రూఫ్స్ ఉండి ఏ బయట పెట్టినా దర్యాప్తు చేయాలిగా, చేయాలి, సంస్థ దర్యాప్తు చేయాలి కదా. చూద్దాం ఏం జరుగుతుందనేది చూడాలి. కాకపోతే ఇక్కడ నేను అనేది అదే, నైతికత కొరబడుతుంది కదా సమాధానంలో. ఎస్, ఆయన అడిగిన దానికి చెప్పే సమాధానంలో నైతికత కొరబడుతుంది, ఎదురుదాడి కనపడుతుంది. ఈ ఎదురుదాడి ఏంటంటే అది ప్రయోజనం లేదు, పనికి ఇప్పుడు గతంలో 2024 ఎన్నికల వరకు తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా సరే ఎదురుదాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఫలితం ఏమైంది? తాత్కాలిక ప్రయోజనం. అది జనాలు దృష్టి మళ్లించడానికి పనికొస్తుంది తప్ప, నేను ఇందాకన్న వర్గాలని ఎవడైతే దగ్గర చేసుకుంటారో ఆ వర్గాలు ఎవరికి దగ్గర అవుతాయో వాళ్ళదే గెలుపు తప్ప, ఇవాళ ఏదో మనం ఉన్నాం కదా ఈ శాశ్వతం అని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ప్రజాస్వామ్యంలో ఎవరో శాశ్వతం కాదు. 1977లో ఇందిరాగాంధీ ఓడిపోయింది స్వయంగా, 79 వచ్చేతోటి బంపర్ మెజార్టీతో గెలిచారు. మరి 89లో స్వయంగా ఎన్టీఆర్ ఓడిపోయారు. 94 వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది.
మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు 151 ఓట్లు సీట్లతో గెలిచారు అసెంబ్లీ సీట్లు. మరి 2024 వచ్చేదాటికి 164 సీట్లతో ఎన్డీఏ గెలిచింది. మరి దానికి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ప్రజలు మన ఏది ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు, మన అబ్జర్వ్ చేస్తున్నారు. మనం ఆ వాళ్ళ ప్రజల అంచనాలకి అనుగుణంగా వాళ్ళ దీంట్లో మనం వెళ్తేనే మనతో పాటు ఉంటారు, లేకపోతే మనతో పాటు ఉండరు అనేది గుర్తించలేదు అనుకోండి, అది దాని ఫలితం అనుభవించాల్సింది ఎవరైనా. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే కదా. అదే ఇంకంతే, దానికి ఏముండదు. కాకపోతే ఏంటంటే పార్టీ సంబంధించి ఏ పార్టీకైనా సరే సంబంధించి పార్టీకి అంటుకోకూడదంటే ఇటువంటి మకిలి ఇప్పుడు ఒక వ్యక్తి చేసిందో లేకపోతే ఒక నాయకుడు చేసిందో పార్టీకి అంటకుండా ఉండాలంటే దాని మీద తగిన యాక్షన్ ఉండాలి, ఉంటే అప్పుడు అంటదు. ఇప్పుడు మరి టీడీపీ ఎలాంటి లైన్ తీసుకునే అవకాశం ఉందంటారు? చూడాలి, మరి ఆలోచించాలి, ఏం చేస్తారు, దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు. అప్పగిస్తే సరిపోతుంది కదా, దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే సరిపోతుంది. ఒకటి ఇక్కడ క్లియర్గా దాని గురించి ఏం ఆలోచించక్కర్లా. ఒకవేళ మన తప్పు లేదు, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్సే, ఇప్పుడు నేను ఏది చేసినా అన్నీ కరెక్ట్గా చేశానని నాకు ధైర్యం ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఎత్తుక్కుండా వస్తానంటే ఎత్తుక్కోమంటాం. నేను ఏదన్నా దొంగ ఏదన్నా పే చేసామో లేకపోతే ఏదన్నా అకౌంట్ అన్అకౌంటెడ్ డబ్బులు ఉన్నాయో లేకపోతే ఏదైనా దాచుకున్నానంటే వాళ్ళు వస్తే నాకు భయం. మనం పర్ఫెక్ట్గా ఉన్నాననుకున్నప్పుడు అసలు ధైర్యంగా మీరే వేయండి అని చెప్పి కనుక కేశినేని చిన్ని గారే కనుక అంటే ఆయన దాంట్లో కనుక పర్ఫెక్ట్గా ఏం లేదనేది వస్తే ఆయన అసలు జనం నెత్తిన పెట్టుకుంటారు. మరి ఆయన అనట్లేదు కదా, అది మనం ఏం చెప్తాం, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చేయాలి. లేదు, అదేవిధంగా కసిరెడ్డికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ వైఫ్ కూడా ఉంది. అవును, మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు బయటకు? అదే కదా, ఇప్పుడు అక్కడ నాకు సంబంధం లేదు నేను బయటకు వచ్చానంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఉన్నారు. అవును, అది అక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ అనే కంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ వేరేం కాదు కాబట్టి ఒకటే. కాబట్టి ఇప్పుడు ఆయనున్నా ఆవిడున్నా ఒకటే. అటువంటప్పుడు మరి ఏ విధంగా సమర్థించుకోవడానికి నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు మరి ఆ సమర్థించే ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది సార్, ఇప్పుడు చిన్ని టీడీపీ అనాలా వైసీపీకి సపోర్ట్ అనాలా అంటే ఒకటమ్మా, మరి టీడీపీలో ఉంటూ కోవర్ట్గా ఉన్నారు. టీడీపీలో ఉంటే ఇప్పుడు ఆయన అన్నారు వైసీపీకి కోవర్ట్గా పనిచేశాడు కేసీఆర్ నాని అని. మరి అదే కనుక దాన్ని మనం స్టాండర్డ్కి తీసుకుంటే ఈయన టీడీపీలో వైసీపీకి కోవర్ట్గా పనిచేసినట్లయితే అంతే కదా. మరి స్టాండర్డ్స్ అవి అయితే అట్లా కాకుండా ఒకటి మనీ ట్రాన్సాక్షను జరిగింది, తర్వాత దాదాపు 1000 కోట్లు కుంభకోణం అది. అటువంటప్పుడు సహజంగా లిక్కర్ స్కామ్ కంటే కూడా ఇది పెద్దది చాలా చెప్పి కొన్ని ఏది దాదాపు దానికన్నా కూడా 100 రెట్లు పెద్దది. కాకపోతే ఇప్పుడేంటి, మీరు కాదు అని నిరూపించుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లో దీనివల్ల నష్టం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా దాని మీద సొంతంగానే దర్యాప్తుకి నాకేం అభ్యంతరం లేదు, దర్యాప్తు చేసుకోండి అంటే బెటరు. ఒకవేళ దర్యాప్తు చేస్తే దాంట్లో ఒకవేళ ఏమైనా దొరికితే మళ్ళీ ఇబ్బంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలియదు. ఇప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే గెలిపించారో ఆ రకంగానే అసలు చీకొట్టే రకానికి వస్తారు డెఫినెట్గా. అది ఒకవేళ కనుక అది బాగాలేదు, ఇది ఇటు నిరూపణ అయితే నెత్తిన పెట్టుకుంటారు, అది నిజమని నిరూపణ అయితే వ్యతిరేకిస్తారు. దాంట్లో ఏమైనా అనుమానం ఏముంది? అది మరి చూడాలి ఏం చేస్తున్నారు అంటే ఆయన చేతిలో ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా అయితే బాల్ చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఉంది, ఆయన ఏం డెసిషన్ తీసుకుంటారు. లేఖ కూడా రాసిరు కదా, మరి ఆ లేఖకు సంబంధించి మరి అదే అందుకని ఆయన అడిగారు దీని మీద విచారణ చేయమని. మరి ఆయన విచారణ చేస్తారా చేయరా, దాని మీద ఏం డెసిషన్ తీసుకుంటారు. ఒకవేళ ఏమి డెసిషన్ తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ నాని గారు ఏం చేస్తాడు, ఆయన ఇంకా నా దగ్గర చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి అంటున్నాడు. ఆ ఎవిడెన్స్లు మళ్ళీ అదేం వస్తాయో ఇవన్నీ అంటే ఆయన నిన్న కూడా అన్నాడు కదా, 56 కంపెనీల ద్వారా మీరు పంపించారు, ఇవన్నీ హవాలా డబ్బులు పంపించారు,
ఇవన్నీ సూట్ కేస్ కంపెనీలు దేనికి అంటే యాక్చువల్గా 56 కంపెనీలు అనేది ఇప్పుడు 10 12 ఆయనే చెప్పాడు. అన్ని కంపెనీలు అక్కర్లే వ్యాపారం చేయడానికి. ఇప్పుడు మీరు ఈ కంపెనీల ద్వారా అసలు ఏం పెర్ఫార్మెన్స్ చేశారనేది చూస్తే తెలిసిపోతుంది. అవును. ఒక కంపెనీ ద్వారా ఏం చేశారు, రియల్ ఎస్టేట్ కంపెనీ దాంట్లో ఏమన్నా ప్రాజెక్టు ఇంప్లిమెంట్ అయిందా, లేకపోతే వేరే కంపెనీ దాంట్లో ఏమైనా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అయిందా అవ్వలేదా, అవి చూస్తే అసలు అవి ఒరిజినల్ కంపెనీనా లేకపోతే ఏదన్నా ఒక పర్టికులర్ ప్రయోజనం కోసం పెట్టారా అనేది అర్థమైపోతుంది. మరి ఇవన్నీ కనుక చూడాలంటే ఈడీ కనుక ఎంటర్ అయితే నిజానిజాలు బయటకు వస్తాయి. చూడాలి సార్ మరి ఏం జరగబోతోంది ఏంది. ఇద్దరు అన్నదమ్ములకి సంబంధించి ఒకరిపైన ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటున్నా, ఈ ఆరోపణలకు సంబంధించి మరి ఏ విధంగా ఉండబోతోంది విజయవాడలో. మీరు మళ్ళా అన్నదమ్ములు అనొద్దు, అంటే ఇద్దరు ప్రత్యర్థులు అనండి. అన్నదమ్ములు అంటే అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు రిలేషన్ వస్తుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణ చేసుకుంటున్నారు. మరి అన్నా చెల్లెలు అంటలేదే, ఆడికి వచ్చేదాడు కాంగ్రెస్ పార్టీను ఇది అంటున్నారు కదా. ఇప్పుడు ఇవాళ మరి కేసీఆర్ నాని గారు అనే వ్యక్తి ఏ పార్టీలో లేడు కదా. రెండోది కొంతమంది ఏమంటున్నారంటే ఏ పార్టీలో లేరు కదా, పార్టీలో లేరు అంటున్నారు, రాజకీయాలకి గుడ్ బై చెప్పారంటున్నారు, మళ్ళీ ఈ పనులు ఎందుకు అని అంటున్నారు అనేది కొంతమంది. అంటే అతి మేధావులు ఉంటారు కొంతమంది, అతి మేధావులు విమర్శ ఇది. నేను ఒకటే అడుగుతున్నాం, పార్టీ అనేది ఒక పార్టీలో ఉండటం ఉండకపోవటం అనేది వ్యక్తికి ఏ వ్యక్తికైనా వాళ్ళకి సంబంధించిన విషయం. కానీ సమాజం సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. సమాజంలో నివసించినప్పుడు, ఒక సమాజంలో జీవిస్తున్నప్పుడు ఆ సమాజానికి సంబంధించిన మంచి చెడుల బాధ్యత తీసుకోవాల్సిన ఇది ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి ఉంటుంది. దాంట్లో మనకేంట్లే పక్కన ఏదో జరుగుతుందని వదిలేస్తే ఆ తర్వాత మీ ఇంటికి వస్తుంది, అంతే కదా ఏదైనా చెడు. కాబట్టి ఆ వ్యక్తిగత బాధ్యత లేకపోతే సామాజిక బాధ్యత, సామాజిక స్పృహతో ఆ పని చేస్తున్నారని అనుకోకుండా మీరు రాజకీయానికి మానేస్తే ఇదెందుకు అని అంటే, రాజకీయం మానేశారంటే ఇంట్లో కూర్చొని తపస్సు చేసుకుంటారేనా దాని మీనింగ్, లేకపోతే పక్కనేం జరుగుతున్నా ఊరుకుంటారేనా దాని మీనింగ్? అది కాదు కదా. బాధ్యత ఉంటుంది కదా. 10 సంవత్సరాలు ఎంపీగా చేశాడు, అక్కడ ఆయనకి ఒక బాధ్యత అనేది ఉంటుంది, ఉండి తీరాలి కూడా, ప్రజల మీద బాధ్యత ఉండి తీరాలి కూడా. అందుట్లో అతను అవినీతి ఆరోపణలకు దూరంగా ఉన్నాడు. ఆ 10 సంవత్సరాల్లో కూడా 10 సంవత్సరాలు ఎంపీగా చేసినా ఒక్క పైసా కూడా అవినీతి ఆరోపణ లేదు. మరి అటువంటిప్పుడు అటువంటి వ్యక్తికి ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే జరుగుతుందని అనొచ్చు. ఏంటంటే ఇప్పుడు నాని 10 సంవత్సరాలు ఎంపీగా చేసినా కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేదు అని మీరు అంటున్నారు. కానీ ఈయన ఈ మధ్యనే వచ్చారు, పొలిటికల్గా బయటకు వచ్చారు. అప్పుడే ఇన్ని రకాలైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంటే చాప కింద నీరులాగా. అదే ఇవన్నీ మరి ఇవన్నీ జనంలోకి వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు ఏంటి ఇది స్కాములు ఏంటి ఇవేంటి, మామూలుది వేరు, మామూలుగా వ్యక్తిగత ఇదో లేకపోతే ఇంకోటో వేరు. ఇక్కడ ఏంటంటే ఒక స్కామ్ బయటపడుతుంది. ఆ స్కామ్ ఇది అనేటప్పటికి ఇప్పుడు మొన్న ఈ వర్షా ల్యాండ్ కూడా అంతే కదా, 60 ఎకరాలు అనేటప్పుడు తీరా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళకంత ఇది లేదు. 2 నెలల 6 రోజుల కంపెనీ 6 రోజుల్లో అయింది పెట్టి దానికి 60 ఎకరాలు 50 లక్షల కాడికి ఇచ్చారు బినామీ. అది బినామీ ట్రాన్సాక్షన్ ఏదో. ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం మీద కూడా చిన్ననే బినామీగా ఉన్నారు ఆ భూములకు సంబంధించి. అట్లానే కాదు మరి ఎవరనేది మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే అల్టిమేట్గా ఇటువంటి ఆరోపణలు లేకపోతే ప్రజల దృష్టిలో ఏంటంటే తొందరగా నమ్మేస్తారు ఇటువంటి. ఆ నమ్మినప్పుడు ఆ దుష్ప్రభావం ఎవరి మీద పడుతుందంటే పార్టీ మీద పడుతుంది, వ్యక్తి మీద పడదు. ఆ పార్టీ మెదలకుండా కూర్చుంటే పార్టీ మీద పడుతుంది. అది చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది, నెగిటివ్ ప్రభావం చూపుతుంది పార్టీ మీద. కాబట్టి ఇటువంటివి పడకుండా ఏ పార్టీ అయినా జాగ్రత్త పడాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.